నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఢిల్లీ పోలీస్ డ్రైవర్ పోస్టులు అయితే 737 పోస్టులు అయితే పడ్డాయి. సో అబ్బాయిలు మాత్రమే అప్లికేషన్స్ చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో చెప్తాను. ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఎలా ఉండబోతుంది, ఫిజికల్ టెస్ట్ ఎలా ఉండబోతుంది, ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, టోటల్ క్లియర్గా డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్తాను. తప్పకుండా వీడియోని చివరిదాకా చూసి ఒక లైక్ చేయండి. ముందుగా కానిస్టేబుల్ డ్రైవర్లు 737 పోస్టులు అనేది ఆల్ ఇండియా ఓవర్లో పడడం జరిగింది. ఎవరైనా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అబ్బాయిలు. సో ఓపెన్లో 654 పోస్టులు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఇండియన్ ఆర్మీ కానివ్వండి, నేవీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, ఎవరైనా సరే 40 సంవత్సరాల లోపు ముందు వారు రిటైర్మెంట్ అయ్యి ఉంటే వాళ్ళు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 83 పోస్టులు వాళ్ళ కోసం కూడా పడ్డాయి. అప్లికేషన్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అనేది చేసుకోవచ్చు. కరెక్షన్ డేట్ వచ్చేసి మీకు అక్టోబర్ 23 నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు మీరు ఏదైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే కూడా రాత్రి 11 గంటల వరకు 25వ తేదీ 11 గంటల వరకు మీరు అప్లికేషన్ కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు డిసెంబర్ నుంచి జనవరి వరకు అయితే ఉండబోతుంది. సో ఈ డిసెంబర్ నుంచి జనవరి మధ్యలో ఏ డేట్ కైనా మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది అనమాట. అయితే ఇక్కడ చూడండి, మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. రిజల్ట్స్ కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇస్తుంది. ఆ తర్వాత ఫిజికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ అనేది కూడా మొత్తం ఢిల్లీ పోలీస్ అండర్లో జరగడం జరుగుతుంది. అయితే మీకు ఈ ప్రాసెస్ అనేది 4 రకాలుగా ఉంటుంది. ముందుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత ఫిజికల్ ఎండూర్మెంట్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇవి 4 కంప్లీట్ అయిన తర్వాత మీకు డ్రైవర్ పోస్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఈ జాబ్కు మీకు పే స్కేల్ వచ్చేసి 21,000 నుంచి 61,000 వరకు మీకు శాలరీ కూడా ఉంటుంది. ఎక్స్ట్రా అలౌన్స్ కూడా మీకు యాడ్ అవుతూ ఉంటాయి. దీంతోపాటు ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు ఈ డ్రైవర్ పోస్ట్కి 21 నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఏజ్ సడలింపు కూడా ఉంది. మనకి ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు, ఏజ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 సంవత్సరాలు ఏజ్ సడలింపు కూడా ఉండడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే రెండవ తేదీ 7వ నెల 1995 నుంచి 1వ తేదీ 7వ నెల 2004 మధ్యలో ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళు అన్నది ఈ పోస్ట్కి అప్లికేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు ఇంటర్మీడియట్ అయితే ఉందన్నమాట. సో ఏ బోర్డు నుంచి అయినా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లికేషన్స్ అనేది చేసుకోవచ్చు. దీంతోపాటు అప్లికేషన్ చేసుకున్నాం అనుకున్న వాళ్ళు హెవీ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు హెవీ వెహికల్స్కి అనేది వాళ్ళకు ఒక అవగాహన కూడా ఉండాలి. ఆ వెహికల్స్ గురించి తెలిసి ఉండాలి, వెహికల్స్ అనేది నడిపి ఉండాలి. ఎందుకంటే ట్రేడ్ టెస్ట్లో మీకు ఆ హెవీ వెహికల్స్ కూడా నడపడానికి కూడా మీకు మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. సో వాటిని నడిపితేనే మీకు మార్క్స్ రావడం జరుగుతుంది. అలా మార్క్స్ వస్తేనే మీరు ట్రేడ్ టెస్ట్లో పాస్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది, వేరే లాంగ్వేజ్లో కూడా ఉండదు. మీకు 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అయితే ఉంటాయి. 90 మినిట్స్ మీకు టైం అయితే ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. 0.25 మీకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఫిజికల్ ఎండ్యూర్మెంట్ టెస్ట్ చూసుకున్నట్టయితే మీకు రన్నింగ్ అయితే ఉంటుంది. 1600 మీటర్లు రన్నింగ్ ఉంటుంది. 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు 7 నిమిషాల్లో మీరు ఈ రన్నింగ్ అనేది కొట్టాల్సి ఉంటుంది. అలాగే 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మీకు 8 నిమిషాల్లో ఈ రన్నింగ్ అనేది కొట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత 40 సంవత్సరాల కంటే పైన ఉన్న వాళ్ళు 9 నిమిషాల్లో అనేది ఈ రన్నింగ్ అనేది కొట్టాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఈ అవకాశము మనకు ఎక్స్ సర్వీస్ మెన్లకు మాత్రమే వస్తుంది. సో నార్మల్గా అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మీకు 7 నిమిషాల్లోనే ఈ రన్నింగ్ అనేది మీరు పాస్ అవ్వాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు మీకు హై జంప్, లాంగ్ జంప్ కూడా ఉంటుంది. హై జంప్ వచ్చేసి 3 ఫీట్ల 6 ఇంచులు అయితే ఉంటుందన్నమాట. ఆ లాంగ్ జంప్ వచ్చేసి 12 ఫీట్ల 6 ఇంచులు అయితే ఉండడం జరుగుతుంది. సో వీటిలో కూడా మీరు ఖచ్చితంగా పాస్ అవ్వాలి. చెస్ట్ చూసుకున్నట్టయితే 80 నుంచి 85 అంటే 5 సెంటీమీటర్లు మీకు ఎక్స్టెండ్ అయితే అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. దీంతోపాటు ఈ ఫిజికల్ ఎండూర్మెంట్ టెస్ట్ పాస్ అయిన తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ట్రేడ్ టెస్ట్ చూసుకున్నట్టయితే మీకు లైట్ వెహికల్స్లని, ఆ తర్వాత హెవీ వెహికల్స్ అని కూడా మీకు డ్రైవింగ్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. వాళ్ళు డ్రైవింగ్ టెస్ట్ కూడా మీకు చేస్తారు. ముందుగా ఈ లైట్ వెహికల్స్ మీకు ఫార్వర్డ్గా అంటే ముందుకు నడిపిస్తే మీకు 20 మార్కులు అయితే ఉంటుంది. ముందుకు కరెక్ట్గా మీరు నడిపిస్తే 20 మార్కులు అయితే ఉంటుంది అనమాట దానికి. ఆ తర్వాత మీకు వెనక్కి రివర్స్ కూడా కరెక్ట్గా నడిపిస్తే మీకు దానికి కూడా 20 మార్కులు అయితే ఉంటుంది. ఆ తర్వాత పార్కింగ్ కూడా కరెక్ట్గా మీరు చేస్తే దానికి 10 మార్కులు అయితే ఉంటుంది అనమాట. సో లైట్ వెహికల్కు మొత్తం 50 మార్కులు ఉంటాయి. 50 మార్కులు ఉంటాయి. ఇందులో మీరు ఖచ్చితంగా 25 మార్కులు అయితే ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఆ తర్వాత హెవీ వెహికల్స్ కూడా మీకు ముందుకు నడపడానికి అవకాశం ఇస్తారు. దాంట్లో కూడా మీకు 20 మార్క్స్ అయితే ఉంటాయి. ఆ తర్వాత రివర్స్ కూడా నడపడానికి ఇస్తారు. దాంట్లో కూడా మీకు 20 మార్కులు అయితే ఉంటాయి. ఆ తర్వాత హెవీ వెహికల్స్ మీరు పార్కింగ్ అనేది చేయాలన్నమాట. దాంట్లో కూడా మీకు 10 మార్కులు అయితే ఉంటాయి. దీంట్లో కూడా మొత్తం 50 మార్కులకు 25 మార్కులు అనేది మీరు ఖచ్చితంగా తీసుకొని రావాలి. ఆ తర్వాత నాలెడ్జ్ ఆఫ్ ట్రాఫిక్ రూల్స్ అనమాట. అంటే హెవీ వెహికల్స్ కానివ్వండి, లైట్ వెహికల్స్ కానీ ట్రాఫిక్లో ఎలా నడపాలి, ఆ తర్వాత ఓవర్టేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత బ్రేక్స్ ఎలా వేయాలి, రేస్ ఎక్కడెక్కడ చేయాలనేది కూడా వీటి మీద కూడా మీకు అవగాహన కింద వీటి కూడా మీకు మార్క్స్ అయితే ఉండబోతున్నాయి. సో దీంట్లో కూడా 25 మార్క్స్ అయితే ఉంటాయి. ఈ 25 మార్క్స్లో మీరు మినిమం
12.5 మార్క్స్ అయితే తెచ్చుకుంటే మీరు ఖచ్చితంగా క్వాలిఫై అయితే అవుతారనమాట. దాంతోపాటు హెవీ వెహికల్స్ని లైట్ వెహికల్స్ని మెయింటెనెన్స్ నాలెడ్జ్ కూడా మీకు ఉండాలన్నమాట. అంటే మనకు బ్యాటరీ వాటర్ లెవెల్ ఎంత ఉండాలి, ఆయిల్ ఎంత ఉండాలి, పెట్రోల్ డీజిల్ ఎంత ఉండాలి, హెవీ వెహికల్స్లో మొత్తం దాన్ని ఎలా ఉండాలనేది కూడా మెయింటెనెన్స్ నాలెడ్జ్ కూడా మీకు ఖచ్చితంగా ఉండాలి. దీని కూడా మీకు 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీంట్లో కూడా మీరు 12.5 మార్కులు తెచ్చుకుంటే ఖచ్చితంగా క్వాలిఫై అవుతారనమాట. సో గుర్తుపెట్టుకోండి, ట్రేడ్ టెస్ట్ పాస్ అవ్వాలంటే ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చేయాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్రేడ్ టెస్ట్ జరిగేటప్పుడే మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మీరు తీసుకురావాల్సి అయితే ఉంటుంది అనమాట. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కూడా మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు జిరాక్స్ కూడా మీరు తీసుకురావాల్సి ఉంటుంది. వాటితో పాటు మీరు ఖచ్చితంగా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు హెవీ వెహికల్స్ నడిపే అనుభవం కూడా మీకు ఉండాలి. దాని తర్వాత ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. దాన్ని బట్టి నాలెడ్జ్ కూడా ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ దానికి అప్లికేషన్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అప్లికేషన్స్ మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను ఇచ్చాను. లింక్ మీద క్లిక్ చేసుకుని మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు మీ మొబైల్లోనే, లేదంటే ఇంటర్నెట్ సెంటర్లో వెళ్ళి కూడా మీరు అప్లికేషన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఆల్ ఇండియా ఓవర్లో 737 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా కూడా అప్లికేషన్స్ అనేది వచ్చే నెల 15వ తేదీ వరకు అప్లికేషన్స్ కూడా చేసుకోవచ్చు. మరిన్ని సమాచారం కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అందరికీ నమస్కారం.